ముఖ్యమంత్రి పీఠాలు కుర్చీలు చేంజ్ అవుతున్నాయి తప్ప సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలు మాత్రం ప్రభుత్వానికి మనం ఒకటే తెలియపరుస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో సమగ్ర శిక్షలో ఉన్నటువంటి న్యాయం చేసే మీరు లక్షలాది కోట్లతోటి ఉచిత పథకాలు తీసుకొస్తున్నటువంటి మీరు ఈ యొక్క విద్యాశాఖకు జీవం పోస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎందుకు గుర్తుకు రావటం లేదు? అప్పుడే మనం విజయ తీరాలని చేరుకుంటాము. అంతేగాని టాటాకు చప్పట్లకు మనం భయపడుతూ వెనుకడుగు వేస్తే డిసెంబర్ 10 నాడు సమ్మె స్టార్ట్ చేసినాం. అది చారిత్రాత్మకమైన రోజు. గత సంవత్సరంలో వేసింది అది సమ్మె కాదు, మొట్టమొదటిసారిగా సమ్మె చేసింది ఉద్యోగుల ఐక్యత.
కె రాజు, సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని. ఈరోజు సమగ్ర శిక్షా ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంటుంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీయే కదా ఈరోజు సమగ్ర శిక్షా ఉద్యోగులు అడిగేది. వాస్తవానికి నిన్న చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వ పెద్దలు సమగ్ర శిక్షా ఉద్యోగుల పట్ల వాస్తవానికి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. అందుకోసమే ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా నిరవధిక సమ్మెను కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఇచ్చిన హామీయే కదా మేము అడిగేది, మేము గొంతమ్మ కోరికలు కాదు కదా. వివిధ రాష్ట్రాల్లో చేసినటువంటి రెగ్యులరైజేషన్ కాపీలు ఒక్కసారి చూడండి. వేరే రాష్ట్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు ఏ విధంగా రెగ్యులరైజ్ అవుతున్నారు, ఏ విధంగా పే స్కేల్ తీసుకుంటారు. మరి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులు ఏ పాపం చేసిరని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ పెద్దలారా, ఇకనైనా మించిపోయింది ఏం లేదు. ఈ ఉద్యమం ఉధృతం కాకముందే, మా యొక్క ఉద్యోగుల కన్నెరతనం చేయకముందే మీరు తక్షణమే స్పందించాలి. మా యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజేషన్ని వెంటనే చేయాలని చేసి ఈరోజు అమరవీరుల సాక్షిగా మేమందరం ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఖచ్చితంగా మా సంకల్పాన్ని, మా లక్ష్యాన్ని, మా యొక్క గమ్యాన్ని చేరే వరకు ఈ ఉద్యమ పంతాన్ని మేము విడనాడేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ మా రానున్న రోజుల్లో మా యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జై సమగ్ర శిక్ష. నా పేరు గంగామణి, సమగ్ర శిక్ష నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈ రోజుకు సమ్మె 25వ రోజుకు వచ్చింది. నిన్న చర్చలు జరిగినవి, కానీ సానుకూల ధోరణిలో జరగలేవు. ఫైనాన్స్తో సంబంధం లేకుండా కమిటీలు వేసి కాలయాపన చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కానీ మాకు జీవో ప్రకటించి తర్వాత ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చినా సరే, కానీ జీవో అనేది ముందుగా జీవో ఇచ్చేదాకా మేము ఈ టెంట్ తీసేది లేదు, సమ్మె విరమించేదే లేదు. ఇచ్చిన మాటనే నిలబెట్టుకోమంటున్నాం. మీరు ఇచ్చిరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు మా కాంట్రాక్టు బతుకులను నుండి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి, మీరు భారతదేశంలోనే రేవంత్ అన్న ఈ వెట్టి చాకిరి నుంచి, బానిసల నుండి విముక్తి కలిగించిన వ్యక్తిగా మీరు పేరు పొందగలుగుతారు. కాబట్టి మమ్మల్ని కంపల్సరీ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తుంది.